దైవవాక్యాన్ని చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మొదటి 8 వచన భాగాలను మనం చదువుదాం. నూతన నిబంధనలో 178వ పేజీ. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి రాయున్నది. మన తండ్రియగు దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారయుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తం నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకునేటప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా బంధకముల యందును నేను స్వార్థ పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మను నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్నందరినీ గూర్చి ఇలాగు భావించుట నాకు ధర్మమే. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడు వగు మా దేవా, సర్వాధిపతి వగు మా తండ్రి, మహారాజా, మీ ఘననామమునకు స్తుతులు స్తోత్రములు. నిజదేవుడవు, సత్యదేవుడవు, లోకరక్షకుడవైన మిమ్మును పూజించి ఘనపరచి ఆరాధించుటలో మీరు చూపుతున్న కృపకై మీకు వందనాలు. యోగ్యమైన రీతిలో ఆత్మతో సత్యముతో మరి ఎక్కువగా మిమ్మను మహిమపరచుటకు ఘనపరచుటకు కృప చూపించండి. మా ప్రభువా, మీ స్వార్థ మీ సేవ విస్తరించబడుటకు సహాయమును దయచేయండి. స్వార్థ భాగమును ముగించుకొని పరిశుద్ధమైన మీ లేఖన భాగములను చదివి మీ పాదపీఠము దగ్గర ఆశతో కనిపెట్టుకుని ఉన్నాం. బలహీనుడైన మనుష్యుణ్ణి మరుగు చేయండి. శక్తిగల మీ లేఖనములను మాకు వినిపించండి. మా ప్రభువా, మీరు సిద్ధపరిచిన ఆత్మ సంబంధమైన ఆహారము చేత మమ్మను తృప్తిపరచండి. ఈ సమయము ద్వారా సిలువ వేయబడిన యేసుక్రీస్తు నామమునకి మహిమ ఘనత ప్రభావములు ఆపాదించమని యేసుక్రీస్తు ప్రభు ఘననామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. ఫిలిప్పీ పత్రికలో నుండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. గత వారం ఫిలిప్పీ పత్రిక యొక్క ఉపోద్ఘాతం ఎవరు రాశారో, ఎవరికి రాశారో, ఏ సమయాన రాశారో ఆ సంగతులను గూర్చిన ఆలోచన మనం చేశాం. ప్రభు చిత్తమును బట్టి ఈ ఫిలిప్పీ పత్రిక యొక్క విభజన, ఈ ఫిలిప్పీ పత్రికలో ఉన్న సంగతులను గూర్చిన ఆలోచన మనం చేద్దాం.
ఈ పత్రిక సరళమైన పత్రిక, సులువుగా అర్థం చేసుకోగలిగిన పత్రిక అని మనం నేర్చుకున్నాం. 4 అధ్యాయాలు కలిగిన ఈ పత్రికలో క్రైస్తవునికి అవసరమైన సంగతులు ఉన్నాయి. మొదటి అధ్యాయములో క్రైస్తవుని యొక్క జీవితమును గూర్చి చెప్పబడింది. క్రైస్తవుని గూర్చిన జీవితం 19వ వచనం, మొదటి అధ్యాయం 19వ వచనం. మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే అన్నాడు. అంటే తన బ్రతుకును గూర్చి, తన జీవితాన్ని గూర్చి మాట్లాడుతున్నాడు. మొదటి అధ్యాయం క్రైస్తవ జీవితం, ద క్రిస్టియన్ లైఫ్ అంటారు. ఎందుకు బ్రతుకుతున్నామో అర్థం కాదు మనకి. ఎందుకు ఈ రోజులు ఇలా గడిచిపోతున్నాయో, ఎందుకు జీవిస్తున్నామో, ప్రభువు మనల్ని ఎందుకు బ్రతికించి ఉంచాడో మనకి ఇంకా అర్థం కాల. అందుకే ఈ పోరాటాలు, అందుకే ఈ వ్యర్థమైన ప్రయాస. నిజముగా దేవుడు మనలను ప్రాణంతో ఎందుకు ఉంచాడో అర్థమైతే మన జీవితం విలువైనదిగా ఉంటుంది. మన జీవితానికి అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. జాగ్రత్తగా వినాలి. ఎందుకు బ్రతుకుతున్నామో మనకు అర్థం కావటల్లా. పౌలుకు అర్థమైంది, అందుకంటున్నాడు నా బ్రతుకు మూలముగానైనా సరే. ద క్రిస్టియన్ లైఫ్, క్రైస్తవ జీవితమును గురించి మొదటి అధ్యాయం. 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుదాం. 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అన్నాడు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రైస్తవుని మనస్సు ఎలా ఉండాలో చెప్పాడు. మొదటి అధ్యాయం క్రైస్తవుని జీవితం, 2వ అధ్యాయం క్రైస్తవుని మనస్సు. చాలా విషయాలు ఉన్నాయి 2వ అధ్యాయం. క్రైస్తవుని నేచర్, తత్వం, స్వభావం ఎలా ఉండాలో 2వ అధ్యాయంలో ఉన్నాయి. మొదటి అధ్యాయం క్రైస్తవుని జీవితం, 2వ అధ్యాయం క్రైస్తవుని మనస్సు. ఈ మాటలు మన హృదయంలో పెట్టుకొని ఆ అధ్యాయాన్ని చదివితే దేవుడు మనకు పాఠం ఇస్తాడు, దేవుడు మనకు బోధిస్తాడు, దేవుడు మనకి నేర్పిస్తాడు. అందుకే ఈ డివిజన్ కాలక్షేపానికి కాదు. మనం చదివేటప్పుడు ఆ ఉద్దేశం, దేవా జీవితం ఎలా ఉండాలో చెప్పావట మొదటి అధ్యాయం, నేను చదువుతున్నా, నాకు నేర్పించు. నా మనసు ఎలా ఉండాలో చెప్పావట, నేను 2వ అధ్యాయం చదువుతున్నా, నాకు నేర్పించు అంటే దేవుడు నేర్పిస్తాడు. ప్రియులారా, 2వ అధ్యాయం క్రైస్తవుని మనస్సు లేక తత్వం, నేచర్ ఎలా ఉండాలో చెప్పింది. 3వ అధ్యాయం, కొంచెం అలా ముందుకు రండి. 3వ అధ్యాయం పేజ్ అలా తిప్పండి. 13వ వచనం. సహోదరులారా, 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి దగ్గరకే పరిగెత్తుతున్నాను. గురి క్రైస్తవుని లక్ష్యం. ఇట్స్ ఎ రన్నింగ్ రేస్. ఈ జీవితమే రన్నింగ్ రేస్. అయితే ఎక్కడికి పరిగెత్తుతున్నాడంటే గురి దగ్గరకే పరిగెత్తుతున్నాను. టువర్డ్స్ ద టార్గెట్, గోల్. ఒక లక్ష్యం పెట్టుకున్నాడు, ఆ లక్ష్యము దగ్గరికి పరిగెత్తుతున్నాడు. క్రైస్తవుని గురి లేక లక్ష్యం, ద గోల్
క్రిస్టియన్ లైఫ్ మొదటి అధ్యాయం, ద క్రిస్టియన్ నేచర్ రెండవ అధ్యాయం, ద క్రిస్టియన్ గోల్ మూడవ అధ్యాయం. మన లక్ష్యం ఏంటి, మన గురి ఏంటి, మన పరుగు ఎక్కడికి, అది మూడవ అధ్యాయంలో చెప్పబడింది. ప్రియులారా, మూడవ అధ్యాయం క్రైస్తవునికి ఉండవలసిన గురి లక్ష్యమును గురించి దేవుడు రాయించాడు. నాలుగవ అధ్యాయం 13వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచువాని యందే, నన్ను బలపరుచువాని యందే నేను సమస్తమును చేయగలను, నేను సమస్తము చేయగలను అంటున్నాడు పౌలు. అంటే నేను దేవుని చేత బలపరచబడ్డాను. ఐఎమ్ స్ట్రెంగ్త్ ఇన్ మై గాడ్, మై స్ట్రెంగ్త్ ఈజ్ మై గాడ్. నా బలం క్రీస్తే అన్నాడండి. ఇంకా అర్థం అవ్వాలి అంటే క్రైస్తవుని బలం గురించి మాట్లాడాడు. క్రైస్తవుని బలం, ద క్రిస్టియన్ స్ట్రెంగ్త్ అంటారు. మొదటి అధ్యాయం క్రైస్తవుని జీవితం, రెండవ అధ్యాయం క్రైస్తవుని మనస్సు, మూడవ అధ్యాయం క్రైస్తవుని గురి లేక లక్ష్యం, 4వ అధ్యాయం క్రైస్తవుని బలం. 4 అధ్యాయాల్లో క్రైస్తవుని గూర్చిన సంగతులు మనం చూడగలం. క్రైస్తవుని గూర్చిన సంగతులు. ప్రియులరా, మనమందరం క్రైస్తవులమే. దేవుణ్ణి అనుసరించేవారం, దేవుని వెంబడించేవారం. మన జీవితం ఎలా ఉండాలి, మన మనస్సు ఎలా ఉండాలి, మన గురి ఎటువైపు ఉండాలి, మన బలం ఎవరు, ఎవరి చేత మనం బలపరచబడాలి అన్న సంగతులను గురించి దేవుడు రాయించాడు. ఈ ఫిలిప్పీ పత్రికలో దేవుడు మన కోసం రాయించి ఇచ్చిన సంగతులను మనం ధ్యానం చేస్తున్నాం. రండి, ప్రభు చిత్తమైతే కొద్ది కొద్దిగా మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరో రకంగా ఇలా చెప్పొచ్చు, ఫిలిప్పీ పత్రిక ఆనంద పత్రిక అని మనం అన్నాం. ఇది ఆనందించుడి 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 అని ఈ పత్రికలో పదే పదే రాయబడింది. కానీ ఇదే పత్రికలో క్రైస్తవుని ఆనందాన్ని పాడు చేసే సంగతులను గురించి కూడా హెచ్చరించాడు. మనకు ఆనందాన్ని దేవుడిచ్చాడు, మనకు ఆనందం ఉంది, సంతోషం ఉంది. కానీ ఆ ఆనందాన్ని పాడు చేసే ఉన్నాయి. అందుకే మనం ఆనందించలేకపోతున్నాం. ఆనందించుడు అని చెప్తుంటే నవ్వుకుంటున్నాం. ఏడ ఆనందించమయ్యా అని మనకు మనమే నవ్వుకుంటున్నాం. ఈసారి 100కు 100 రావాలంటే వాడు తలదించుకొని నవ్వుకుంటున్నాడు. నాకేంది 100కు 100 మార్కులు ఏంది, నా వల్ల ఏమైందిలేని తన చూసి తనే నవ్వు. మన బతుకు కూడా అలాగే ఉంది. ఆనందించండి ఆనందించండి అని ప్రభువు చెబితే తలదించుకొని నాకేం ఆనందం లే ప్రభువా అని మనం చూసి మనమే నవ్వుకుంటున్నాం. ఎందుకంటే కొన్ని సంగతులు, కొన్ని పరిస్థితులు, కొందరు వ్యక్తులు మన ఆనందాన్ని పాడు చేస్తున్నారు. దాన్ని గురించి ఈ పత్రిక హెచ్చరిస్తూ ఉంది. రండి, మొదటి అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం. మొదటి అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడినని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఎలాగనగా నా బంధకములు ఏం కలిగినాయి పౌలుకి చెప్పండి. బంధకాలు, సంఖ్యలు. వీళ్ళరా, పరిస్థితులు, సంభవాలు మన ఆనందాన్ని పాడు చేస్తాయి. అమ్మా జాగ్రత్తగా వినాలి. పరిస్థితులను కాపాడుకోవాలి, సంభవాలను జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్నిసార్లు పరిస్థితులు మన ఆనందాన్ని పాడు చేస్తాయి. సంఘములో చేర్చబడిన మనం, క్రీస్తులోనికి వచ్చిన మనం, ఆనందించవలసిన మనం ఆనందించలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? పరిస్థితులే.
నేడు మన సంఘ పరిస్థితి అర్థమైతే మనకి తెలిసిద్ది. కొన్నిసార్లు పరిస్థితులు మన ఆనందాన్ని పాడు చేస్తాయని పౌలు జ్ఞాపకానికి తెస్తున్నాడు. 2వ అధ్యాయం 2-3 వచనాలు చదువుదాం. 2వ అధ్యాయం 2-3 వచనాలు. ఏకమనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. 3వ వచనం. కక్ష చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు అన్నాడు. మనం ఎలా ఉండాలో చెప్పాడండి. నీవు ఎదుటివాని పట్ల నాకంటే యోగ్యుడు అన్న భావాన్ని కలిగి ఉండాలి. కక్షలు ఉండకూడదు. వ్యక్తుల్లో ఏముండకూడదు? కక్షలు ఉండకూడదు. లోపల ఉంటుంది, బయటికి కనపడదు. కక్షలు ఉండకూడదు. ఇది వ్యక్తులను గూర్చి చెప్పిన సంగతులు. కొంతమంది వ్యక్తులు మన ఆనందాన్ని పాడు చేస్తారు. అయ్యా విను, అమ్మ విను, నీకు లేదు కక్ష, వాళ్ళు నూరి పోస్తారు, నీ ఆనందం కత్తిపోయిద్ది. నీకు లేదు వృతాతిశయం, వాళ్ళు సృష్టిస్తారు, నీకంటే ఎవరు గొప్ప అంటారు. ఓహో, మనకి గర్వం పెరిగిద్ది, తద్వారా మన ఆనందం పాడైపోయింది. కొంతమంది వ్యక్తులు మన ఆనందాన్ని పాడు చేస్తారు. 1వ అధ్యాయంలో కొన్ని పరిస్థితులు మన ఆనందాన్ని పాడు చేస్తాయి. 2వ అధ్యాయంలో కొంతమంది వ్యక్తులు మన ఆనందాన్ని పాడు చేస్తారు. ప్రియులారా, జాగ్రత్త కలిగి ఈ లోకంలో మనం జీవించాలి. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి, అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి. అప్పుడే క్రైస్తవ ఆనందాన్ని కాపాడుకోగలం. దేవుడు నీకు ఆనందం ఇచ్చాడు, దేవుడు నీకు సంతోషం ఇచ్చాడు, రక్షణానందం ఇచ్చాడు. సంఘములో చేరి ఆయన్ని ఆరాధించే ఆనందం, ఆయనను సేవించి ఆయన పూజించి ఆయన ఘనపరిచే ఆనందం, సంఘ జీవితం, క్రైస్తవ జీవితం ఆయన నీకు ఇచ్చాడు. కానీ నువ్వే పాడు చేసుకుంటున్నావు. అందుకే అంటున్నాడు, పరిస్థితులు ఆనందాన్ని పాడు చేస్తాయి, జాగ్రత్త. వ్యక్తులు నీ ఆనందాన్ని పాడు చేస్తారు, జాగ్రత్త అని చెప్పడానికి ఈ పత్రిక రాశాడు. 3వ అధ్యాయం 1 నుండి చదువుదాం. 3వ అధ్యాయం 1వ వచనం. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులు మీకు రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడే. ఇదంతా ఎవరి గురించి అంటే లోకస్తుల గురించి, నమ్మిన వాళ్ళు కాదు, వీళ్ళు లోకస్తులను గురించి చెప్పాడు. అయ్యా, లోకం నీ ఆనందాన్ని పాడు చేస్తుంది. నిజం, లోకం నీ ఆనందాన్ని పాడు చేస్తుంది. వాళ్ళు ఏదో అన్నారు, వాళ్ళు ఏదో మీదకు వచ్చారు, లేక నువ్వే వాళ్ళ వాటిల్లో దూరావు. ఈ మధ్య నమ్మిన క్రైస్తవులే పార్టీల్లో దూరారు, నమ్మిన క్రైస్తవులే పార్టీల్లో దూరారు. వెళ్తే ప్రకటన చేస్తున్నాడు ఆ సహోదరుడు, ఆ సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు. నేను విన్నా, ఏమనంటే ఎవరో ఒకరు గెలుస్తారులే కానీ మీరు బాధపడబాకండి అంటున్నాడు వాళ్ళని. అంటే వీళ్ళంతా ఏం చేస్తున్నారు చెప్పండి? బాధపడుతున్నారు. ఇంకేం కావాలా, ఎలక్షన్ ఓటు కూడా వేయలే వీళ్ళు, ముందుగానే వీళ్ళు ఫీల్ అయిపోతున్నారు. వీళ్ళకి ఎందుకు అంత ఆనందం? దేవుడు ఎవరిని నిర్ణయిస్తాడో వారు సింహాసనం ఎక్కుతారు. నీ చిత్తం కాదు, నా చిత్తం కాదు. నేను ఓటు వస్తే నువ్వు గెలిచావని మనం గర్వంగా చెప్తాంలే, కానీ మనం నోర్లు మూసుకోవడం మంచిది. మన చిత్తం ఏమీ లేదు, మన ఇష్టం లేదు. దేవుడు నిర్ణయించిన వారు, అది ఎవరైనా కావచ్చు.
వారు ఎవరైనా కావచ్చు, నమ్మిన వారా నమ్మని వారా, వారు సువార్తకు అనుకూలురా వ్యతిరేకులురా, అవన్నీ పక్కన పెడదాం. దేవుడు నిర్ణయించిన వ్యక్తి ఆ సింహాసనం మీద ఉంటాడు. దేవా నీ చిత్తం. నేను ప్రార్థన చేశా, తెల్లారి ఓటేసే ముందు కూడా ప్రార్థన చేసి, దేవా నీ చిత్తం, అంతే, దట్స్ ఆల్. ఆయన చిత్తం ఏమై ఉంటుందో అది జరుగుతుంది, అంతే. ముల్లోకాలపై సర్వలోకముపై ఆధిపత్యము కలిగిన వాడు. కానీ ఏమైందంటే వీళ్ళు దాంట్లోకి వెళ్ళి, ఏది ఆ లోకంలోనికి వెళ్ళి అదంతా ఆ మట్టి, ఆ దుమ్ము ధూళి, ఆ పాపం అంతా తగిలించుకొని ఏడుస్తున్నారు. ఎందుకయ్యా మీకు అంత బాధ? ప్రియులారా, ఆలోచన చేయండి. లోకం మన ఆనందాన్ని పాడు చేస్తుంది. జాగ్రత్త. పరిస్థితులు 1వ అధ్యాయం, వ్యక్తులు 2వ అధ్యాయం, లోకం 3వ అధ్యాయం. రండి మరొక వచనాన్ని మనం చదువుదాం. 4వ అధ్యాయం 7వ వచనం లేక 6వ వచనం చదువుదాం. 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. అక్కడ ఒక మాట, దేనిని గూర్చి చింతపడకుడు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? చింతిస్తున్నారా లేదా? ఏం తిందామో, ఏమి తాగుదామో, ఎలా బ్రతుకుదామో, బిడ్డలేమవుతారో, పెళ్ళిళ్ళేమవుతాయో, వాళ్ళ ఉద్యోగాలు ఏమవుతాయో, రేపేమవుతుందో, ఈ ఆర్థిక బాధలు ఎలా తీరుతాయో, ఈ అనారోగ్య సమస్యలు ఎలా పోతాయో, ఎన్ని చింతలో, ఎన్ని బాధలు, ఎన్ని ఆలోచనలు. అంటున్నాడు, మీ చింతలు మీ ఆనందాన్ని పాడు చేస్తాయి. చెప్పనా? బీపీ ఎందుకు వస్తుంది? షుగర్ ఎందుకు అప్ అండ్ డౌన్ అవుతుంది? గుండె జబ్బులు ఎందుకు వస్తున్నాయి? రోగాలన్నీ ఎందుకు వస్తున్నాయి? డాక్టర్ని అడగండి. అమ్మా ఎక్కువ ఆలోచిస్తున్నావు, తగ్గించు. చింతపడుతున్నావు, నీ చింత తీసేసుకో అంటున్నాడు డాక్టర్. నిజమే, అన్ని రోగాలకు కారణం చింత 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 అని డాక్టర్ చెప్తున్నాడు. మనకు అర్థం కావడంలా. దేవుడు అంటున్నాడు, చింతలన్నీ తీసి పక్కన పెట్టండి అంటున్నాడు. ఈ చింత మన ఆనందాన్ని పాడు చేస్తుంది. నేడు ఆహారం ఇచ్చాడు, నేడు ఆరోగ్యం ఇచ్చాడు, నేడు దేవుడు మనకు శక్తినిచ్చాడు. దేవానికి స్తోత్రం. రేపేమైందో నాకు తెలియదు, నీకే అప్పగించుకుంటున్నా. నీ చిత్తం అయ్యా, పిలుచుకుంటే తీసుకెళ్ళిపో పరలోకానికి, అది చాలు, నాకేమొద్దు. ఏది జరగాల్సి ఉంటే అది జరిగింది. బిడ్డలు ఏమవుతారు, భార్య ఏమవుతుంది, పిల్లలు ఏమవుతారు, బంధువులు ఏమవుతారు, తల్లిదండ్రులు ఏమవుతారు, ఎందుకు దీని గురించి నీకు చింత? దేవునికి సమస్తము తెలుసు. ఏమవ్వాలో ఏం చేయాలో ఆయనకి తెలియదా? నువ్వు మార్చగలవా పరిస్థితులను? నువ్వు గొప్పవారిని చేయగలవా? నీ బిడ్డల్ని ప్రయోజకులను నువ్వు చేయగలవా? నీ వల్ల అవుతుందా? మన వల్ల ఏమీ కాదు. దేవా నీ చిత్తం అని దేవునికి అప్పగించుకొని దేవునిలో ఆనందించడం మనం నేర్చుకోవాలి. ఒకటి, పరిస్థితులు మన ఆనందాన్ని పాడు చేస్తాయి. 2, వ్యక్తులు మన ఆనందాన్ని పాడు చేస్తారు. 3, లోకం మన ఆనందాన్ని పాడు చేస్తుంది. 4, మనలో ఉన్న చింత మన ఆనందాన్ని పాడు చేస్తుంది. వీటన్నిటిని పక్కన పెట్టి ప్రభువులో ఆనందించడం నేర్చుకుందాం. ప్రియులారా, ఒక మాట అడగనా? ఆనందం వేరు, సంతోషం వేరు. సంతోషం అనేది ఆ పూటకు ఆ పూట, అప్పుడుకప్పుడు కలిగేది. ఆనందం అనేది లైఫ్ లాంగ్ ఉండేది. అమ్మా, ప్రభును నమ్ముట వలన మనకు కలిగేది ఆనందం, సంతోషం కాదు. బిడ్డ పుట్టాడు, అది సంతోషం. అదే ఆ పుట్టినప్పుడే. మళ్ళీ ఆడు పెరిగి పెద్ద అయ్యి నెత్తి మీద ముట్టికేయగానే ఈ ఆనందం, ఈ సంతోషం ఎడిపోయేది. అమ్మో ఎందుకు కన్నామో అంటారు ఇల్లే. మళ్ళా అది సంతోషం అల్పకాలమే, కొద్ది కాలమే. కానీ ప్రభును నమ్ముట వల్ల ఆనందం, జీవితాంతం ఆనందం. ఈ ఆనందం మీరు పొందుకున్నారా? ప్రభు ఇచ్చే ఈ ఆనందం మీరు పొందుకున్నారా? నిత్య జీవం, పరలోకం, ఆయనకు కుమారులుగా చేయబడుట గొప్ప ఆనందం, మహాభాగ్యం. ఇది పొందుకున్నారా? ఈ ఆనందాన్ని
దేవుని నమ్ముకోండి, ఆయన బిడ్డలుగా చేయబడండి, ఆయన ఇచ్చే ఆనందాన్ని పొందుకుందాం. ఆనందాన్ని పొందుకున్న మనం పరిస్థితులకు, మన ఆనందాన్ని పాడు చేసే పరిస్థితులకు దూరంగా ఉన్నాం, వ్యక్తులకు దూరంగా ఉన్నాం, లోకానికి దూరంగా ఉన్నాం. చింతలన్నీ తీసి దేవుని మీద వేసేద్దాం. మీ చింత యావత్తు నా మీద వేయమని చెప్పాడు ఆయన. చింతంతా తీసివేసుకోండి అన్నాడు. చింతలు తీసివేద్దాం, దేవునికి అప్పగిద్దాం, ప్రభువులో ఆనందిద్దాం. ఆయనను ఆరాధించడం ఆనందం, ఆయనను సేవించడం, పాట పాడడం ఆనందం, ఆరాధన చేయడం ఆనందం, దేవుని వాక్యాన్ని వినడం ఆనందం, దేవుని సంఘములో దేవుని పరిచర్య చేయడం ఆనందం. ఈ ఆనందాన్ని కలిగి ఈ లోకయాత్రలో ముందుకు సాగుదాం. అమ్మా ఒక మాట చెప్పనా, తెల్లారి లేచి ప్రతిదినం ఆయన ముఖారవిందం, ఆయన వాక్యం విని ఆనందిద్దాం, ఆయనను చూసి ఆనందిద్దాం. పరిస్థితులను చూసి కాదు, భవిష్యత్తును చూసి కాదు, చుట్టూ ఉన్న వ్యక్తులను చూసి కాదు, దేవుని వైపు చూసి, ఆహా ఎంత మంచి దేవుడవయ్యా నా దేవుడవు, నీకు స్తోత్రమని దేవునిలో ఆనందించడం మనం నేర్చుకున్నాం. ఎలా ఆనందించాలో నేర్చుకున్నాం. ఆ సంగతులను ఈ పత్రిక చాలా స్పష్టంగా చెప్తుంది. రండి క్రీస్తును గూర్చి మనం ఆలోచన చేద్దాం. రండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం చివరి మాట. మొదటి అధ్యాయం 19వ వచనం. నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని. ఆ మాట వినండి. 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. మొదటి అధ్యాయం, క్రీస్తే నా జీవితం. నేను బ్రతికేది క్రీస్తు కోసమే. అమ్మా వింటున్నారా? కొద్ది కాలం ఆయుష్ ప్రభువా బిడ్డలకు వివాహం చేసి వస్తా, కొద్దిగా ఆరోగ్యమీ ప్రభువా ఇంకొంచెం ఎల్ఐసి పాలసీ గట్టి వస్తా, అది మెచ్యూర్ అయినప్పుడు నా బిడ్డలకు డబ్బులు వస్తాయి, కొద్దిగా సమయం ప్రభువా అని అంటున్నారా? అది కాదు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, క్రీస్తే నా జీవితం అన్నాడండి. నేను క్రీస్తు కొరకే బ్రతుకుతా. దేవా నీ కోసమే ఈ శక్తి, ఈ బలం, ఈ ఆరోగ్యం, ఈ డబ్బు, ఈ ఓపిక, నీవిచ్చిన ఈ జ్ఞానం, నా సర్వస్వం నీకేనయ్యా అన్నాడండి. ఆయన లేకపోతే మనం ఏడ ఉన్నాం? అన్నీ ఇచ్చిన దేవునికి తన తాను అప్పగించుకున్నాడు. క్రీస్తే నా జీవితం. పౌలు మారిన తర్వాత పౌలు యొక్క జీవిత అర్థం మారిపోయింది. మనం మారామని చెప్పుకుంటున్నాం కానీ మన జీవిత అర్థం మారలా. ఎవరో కోసం బతుకుతున్నాం మనం. నువ్వు చెప్పన్నా, నువ్వేది చెబితే అది చేస్తా, నువ్వు చెప్పన్నా ఏది మాట్లాడమంటే అది మాట్లాడతా. మన జీవితాలు మారిపోయినాయి, మన అర్థాలు మారిపోయి ఎవరో కోసం బతుకుతున్నాం, క్రీస్తు కోసం బతకట్లా. లోపం ఎక్కడుందో తెలుసా? మనం అర్థం చేసుకోవడంలో ఉంది. ప్రభువుని అర్థం చేసుకున్నాం, ప్రభువు కోసం బ్రతుకుదాం. ప్రియులారా, మరణశయ్యపై కూడా ఈ మాట చెప్పాలి. ప్రభువా ఆయుషిస్తే నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తా, నీ కోసం జీవిస్తా. కాదు నీ చిత్తమై పిలుచుకుంటే పరలోకానికి చేర్చుకో, ఇంకేమొద్దు. ఈ మాట చెప్పాలి ప్రియులారా. ఇది మనం నేర్చుకోవలసిన పాఠం. బ్రతికినంత కాలం క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇచ్చుట. నేను చెప్తున్నాను, ఆ తాత్పర్యంతో, ఆ ఉద్దేశంతో ఈ లోకంలో మనం బ్రతికితే ఎంత ఆనందం, ఎంత తృప్తి, మన జీవిత విలువ మనకు అర్థమవుతుంది. క్రీస్తే నా జీవితం అన్నది మొదటి అధ్యాయం. రండి 5వ వచనం, 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తే నా మాదిరి. ఎవరు మాదిరి? ఆయన ఎవరో జగన్ మాట్లాడినట్టు మాట్లాడతాడంట. అంటే ఈయన మాదిరి ఎవరో?
చెప్పండి, జగనే. లోకంలో ఉన్నట్టు సంఘంలో కూడా ఉన్నారు మాదిరి. మన మాదిరి ఎవరిని మనం అనుసరించాలి, ఎవరు మాట్లాడినట్టు మాట్లాడాలి, ఎవరిని వెంబడించాలి. ఎవరు క్రీస్తే నా మాదిరి. క్రీస్తుకున్న తగ్గింపు నాకుంటుంది, క్రీస్తుకున్న సమర్పణ నాకుంటుంది, క్రీస్తు చేసిన పరిచర్య నాకు మాదిరి. క్రీస్తే నా మాదిరి. అమ్మా, ప్రభు మాట్లాడినట్టు మాట్లాడండి, ప్రభు నడిచినట్టు నడవండి, ప్రభు చేసినట్టు చేయండి, ప్రభువుని మాదిరిగా తీసుకోవాలి. క్రీస్తే నా మాదిరి అంటున్నాడు పౌలు. క్రీస్తే నా జీవితం అన్నాడు 1వ అధ్యాయం, క్రీస్తే నా మాదిరి అన్నాడు 2వ అధ్యాయం. నేను అసలు ఇంకా అధ్యాయాల్లోనికి వెళ్ళాల, జస్ట్ మీకు విభజన జ్ఞాపకానికి తెస్తాను. ఏముంది ఈ గ్రంథంలో, ఏముంది ఈ పుస్తకంలో, ఏముంది ఈ పత్రికలో అన్న విషయాలు మనం జ్ఞాపకానికి తెచ్చుకున్నాం. ప్రియులరా, మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. క్రీస్తే నా మాదిరి అని చెప్పిన వాడు కిందకు వచ్చి తన జీవిత అనుభవం చెప్పాడు. తను ఎలా క్రీస్తును అనుసరించి నడిచాడో, ఎలా మాదిరిగా తీసుకున్నాడో 12వ వచనం నుండి రాశాడు. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడు విధేయులై ఉన్న ప్రకారము అన్నాడు. ఎలా నడుచుకోవాలో చెప్పాడు. కిందకొచ్చి ఎపఫ్రోదీతును గురించి, తిమోతిని గురించి, వాళ్ళ మాదిరుల గురించి మాట్లాడానండి. ప్రియులారా, ప్రభువుని మాదిరిగా తీసుకుంటే మన జీవితాలు ఎలా మారిపోతాయో. అమ్మా, ఆయన మాట్లాడాడుగా నేను మాట్లాడొచ్చుగా, ఆయన అన్నాడుగా నేను అనొచ్చుగా, ఆయన చేశాడుగా నేను చేయొచ్చుగా, ఆయన అలా ఉండాడుగా నేను అలా ఉండొచ్చుగా. ఎవరు ఈ లోకంలో మనకు మాదిరి కాదు, అందరిలో లోపాలు ఉన్నాయి. నిలబడిన నాలో ఉన్నాయి, మీలో ఉన్నాయి, మనందరిలో ఉన్నాయి. నేను ముందే చెప్తున్నా. ఏమయ్యా సహోదరుడా, ఇలా చేయొచ్చా అని అడిగాను. ఆయన ఏమో తక్కువ అనుకుంటున్నావా, ఆయన గురించి చెప్తున్నావు అన్నాడు. సేవకుడి గురించే. అయితే నువ్వు ఇలా నడుచుకోవా అంటే నేను నడుచుకోను. వాక్యం అలా ఉంది కదా అంటే, వాక్యాన్ని బోధించే వాళ్ళు అలా లేరుగా. చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడు అన్నాను, నీ మాదిరి ఎవరు? అలా వ్యక్తులను చూసినట్లయితే నేను అసలు ఇక్కడ ఈ సంఘంలో ఇంతకాలం ఉండేవాడిని కదా, ఎప్పుడు వెళ్ళిపోయాడు లోకంలోనికి. ప్రభును నమ్మిన వెంటనే క్రైస్తవుల్లో ఉన్న ఈ కుళ్ళు, ఈ కుతంత్రాలు, ఈ రాజకీయాలు, వ్యక్తుల్లో ఉన్న ఈ లోపాలు చూసినట్టయితే, ఆ లోపాల వైపు చూసినట్టయితే ఎప్పుడో దేవుణ్ణి విడిచిపెట్టేవాడిని. నేను చూసింది పరిశుద్ధుడైన ప్రభువుని చూశాను, ఆయనను చూసి వెంబడించాను. ఆయనే నా గురి, ఆయనే నా మాదిరి, ఆయన పరిశుద్ధుడు. మనలో లోపాలున్నమాట వాస్తవం, మనలో లోపాలున్నమాట వాస్తవం. ఒప్పుకుందాం, మన ఇద్దరం ఒప్పుకుందాం సోదరుడా, మనలో లోపాలు ఉన్నాయి. మనం ఒకరినొకరు నిందించుకోవడం కాదు, దేవుని వైపు చూద్దాం, ఆయనను బట్టి పరిచర్యలో ముందుకి సాగుదాం అని బ్రతిమిలాడాను. ప్రియులారా, ఎవరు మన మాదిరి చెప్పండి? ఎవరు మన మాదిరి? లోపాలు కాదు, వ్యక్తుల్లో ఉన్న లోపాలు కాదు, వ్యక్తులు కాదు మన మాదిరి. ప్రభువే మన మాదిరి, క్రీస్తే మన మాదిరి. అది 2వ అధ్యాయం. మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. ఏ ఏ విషయాల్లో మాదిరిగా ఉండాలో కూడా వివరించారు. రండి, 3వ అధ్యాయం 9వ అధ్యాయం 9వ వచనం 3వ అధ్యాయం 9వ వచనం. ఎవరిని సంపాదించాలి? ఎవరిని సంపాదించాలి? క్రీస్తును సంపాదించాలి. క్రీస్తును సంపాదించాలి. పై వచనంలో మరొక మాట, 8వ వచనం. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నా. ఇక్కడ క్రీస్తును సంపాదించుకొని అక్కడ శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము అన్నాడు. ఎవరిని సంపాదించాలంటే క్రీస్తును సంపాదించుకోవాలి. ఏమి సంపాదించాలంటే క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని. అమ్మ, మందిరానికి ఎందుకు వస్తున్న? ఆస్తులు సంపాదించుకోవడానిక? మందిరానికి ఎందుకు వస్తున్న? ఆస్తులు సంపాదించుకోవడానిక? నాకు పొలమీ ప్రభువా, ఉద్యోగమీ ప్రభువా, ఆస్తులు ప్రభువా, ఎప్పుడు ఇదే అడుగుతూ ఉంటాం. మన మనసు ఎందుకంటే వాటి మీద ఉంది కాబట్టి.
ఉద్యోగాలు, డబ్బు, ఆస్తి, ఈటివైపే మన చూపు. ప్రియులరా, ఎప్పుడు ఈటి గురించే మన ప్రార్థన. నో, ప్రభువా నిన్ను తెలుసుకోవాలి, నిన్ను సంపాదించుకోవాలి, నీ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అమ్మా, వాక్య జ్ఞానం, దేవుని గూర్చిన లేఖన జ్ఞానం, ఆయనను గూర్చి తెలుసుకోవడానికి మనం సంఘానికి రావాలి. సంఘంలో మనం ఆ ఉద్దేశం కలిగి ఉండాలి. క్రీస్తును సంపాదించుకోవాలి. ఆస్తులు కాదు, ఇల్లు కాదు, డబ్బు కాదు, వ్యక్తులను కాదు సంపాదించుకోవాల్సిందే. ఈ మాట అంటే అన్న దూరం అయిపోతాడేమో, ఈ మాట అంటే అక్క దూరం అయిపోతుందంటే వీళ్ళకంత ఆశ ఏంటంటే మనుషులను సంపాదించుకోవాలి, గుంపు చేసుకోవాలి. ములాజా లేదు, ఉన్న సత్యం చెప్పు, ఏది న్యాయమో అది చెప్పు, ఏది నిజమో అది చెప్పు. దేవుడు నీకు ఏ తలంపిచ్చాడో ఉన్నది ఉన్నట్టుగా చెప్పు, ఏం పర్లా. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారంటే నువ్వు ఎవరిని సంపాదించుకున్నావు అంటే వ్యక్తులను సంపాదించుకున్నావు, దేవుణ్ణి కాదు. క్రీస్తును సంపాదించుకోవాలి, క్రీస్తును సంపాదించుకోవాలి, క్రీస్తును గుర్చిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఇంకా కొన్ని చెప్పాడు. మొదటి అధ్యాయం క్రీస్తే నా జీవితం, రెండవ అధ్యాయం క్రీస్తే నా మాదిరి, మూడవ అధ్యాయం క్రీస్తే నా సంపాద్యం, ఆయనే నా ఆస్తి, ఆయన సంపాదించుకోవాలి. నాలుగవ అధ్యాయం 11వ వచనం. నాకు కొదవ కలిగినందున నేను ఎలాగూ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను అన్నాడు. దీనస్థితిలో ఉన్న ఎరుగుదును అన్నాడు, లేమిలో ఉండుట ఎరుగుదును అన్నాడు, ఆకలిగొని ఉండుట ఎరుగును అన్నాడు. అంటే లోయెస్ట్ కష్టాల గుండా వెళ్ళడం నాకు తెలుసు అన్నాడు, కడుపు నిండి ఉండడం కూడా నాకు తెలుసు అన్నాడు. అంటే ఉన్న స్థితి, లేని స్థితి, కడుపు నిండడం, కడుపు నిండకపోవడం, అన్ని పరిస్థితుల్లో నేను తృప్తి కలిగి జీవించానన్నాడు. అమ్మా విన్నారా? అన్ని పరిస్థితుల్లో తృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నా. మన పరిస్థితి ఎలా ఉండదంటే, ప్లేట్లో మంచి ఆహారం ఉంటే దేవానికి స్తోత్రం, అక్కడ కనుక పచ్చడి మెతుకులు ఉన్నాయనుకోండి, అప్పుడు దేవుడా ఎక్కడున్నావు అంటాం, అంతేగా మనం అనేది. పౌలు అంటున్నాడు, ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో తృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ప్రియులరా, క్రైస్తవుని తృప్తి క్రీస్తే, ఆయనను బట్టి తృప్తి, ఆయనే మనకు తృప్తి. ఆయన ఉంటే చాలు. ప్లేట్లో ఏదున్నా లేకపోయినా పర్లా. ఒక్కోసారి బాగుంటుందో, ఒక్కోసారి బాగోదు. అంటే ఒక్కోసారి కడుపు నిండదు, ఒక్కోసారి నిండదు. ఒక్కోసారి మంచి ఆహారం దొరుకుతుంది, ఒక్కోసారి దొరకదు. ఒక్కోసారి ఆరోగ్యం ఉంటుంది, ఒక్కోసారి ఉండదు. ఒక్కోసారి బలహీనత, ఒక్కోసారి బలం, ఒక్కోసారి ఆనందం, ఒక్కోసారి దుఃఖం. అన్నీ ఇవన్నీ సహజమే మానవ జీవితంలో. కానీ నా తృప్తి ఎవరు అంటే క్రీస్తే నా తృప్తి, క్రీస్తే నా జీవితం, క్రీస్తే నా మాదిరి, క్రీస్తే నా సంపాద్యం, క్రీస్తే నా తృప్తి. ప్రియులారా, ఎంత గొప్ప వివరణ ఈ పత్రికలో పౌలు జ్ఞాపకానికి తెస్తున్నాడు. నేను ముగిస్తాను. మొదటి అధ్యాయం అలా చదివి నేను ముగిస్తాను. రండి మనం చదివిన లేఖనాల దగ్గరకు వెళ్దాం. 2వ వచనం చదువుదామా సూటిగా? మొదటి 2 వచనాలు మొదటి నుండి చదువుదాం. మొదటి 2 వచనాలను చదువుదాం. మొదటి అధ్యాయం 2 వచనాలు. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి రాయినది. ఏమని రాశారు? క్రీస్తు యేసు దాసులైన పౌలు తిమోతి శుభమని చెప్పి రాయినది. పౌలు తనకు తాను ఏమని చెప్తున్నాడు? క్రీస్తు యేసు దాసుడను. అమ్మా నేను ఇక్కడే ముగిస్తాను, మీరేం వరి అవ్వదు.
క్రీస్తు యేసు దాసుడను అంటున్నాడు. అంటే తన తాను దేవునికి దాసునిగా పరిచయం చేసుకుంటున్నాడు. ఎందుకు? ఎప్పుడైనా ఆలోచించారా? దేవునికి దాసుడు. ఆయన గొప్ప సేవకుడు కదా. వాక్యం చెప్తే వేల వేల మంది రక్షించబడ్డారు కదా. అనేక సంఘాలు కట్టాడు కదా. ఖండాల వరకు సువార్తను తీసుకొని వెళ్ళాడు కదా. క్రీస్తు కొరకు తన శరీరాన్ని అర్పించడానికి సిద్ధపడినవాడు కదా. ఇంత గొప్ప సేవకుడు ఏమంటున్నాడంటే, నేను క్రీస్తు యేసు దాసుడను అంటున్నాడు. అదేందయ్యా, నువ్వేంటి దాసుడువేంటి అంటే, దాని అర్థం మీకు అర్థమైతే మీరు కూడా దాసులు అని చెప్తారని అంటున్నాడండి పౌలు. దాసుడు అంటే ఎవరు? దాసునుకున్న భాగ్యం ఏంటి? ఆ ఊళ్ళో పెద్ద ఆసామి ఉన్నాడట. 1000 ఎకరాలు ఉంది ఆయనకు ఒక్కడికే. 1000 ఎకరాలు. ఒక్కడే దుక్కి దున్నగలడా? ఒక్కడే విత్తనాలు వేయగలడా? ఆ 1000 ఎకరాల్లో పశువులు ఉన్నాయి, 100 పశువులు ఉన్నాయి. మరి ఈ పశువులను చూడటానికి కావాలి కదా. కొంతమంది దాసులను పెట్టుకున్నాడట. జీతగాళ్ళు అంటాం మనం, అలా పెట్టుకున్నాడట. ఈ జీతగాడు ఆ యజమాని దగ్గర ఉంటాడు. అమ్మ వింటున్నారా? ఎక్కడుంటాడు? యజమాని దగ్గర ఉంటాడు. ఇప్పుడు ఈ జీతగానికి ఆహారం ఎవరు పెడతారు? చెప్పాలి మీరు. యజమానుడే. బట్టలు ఎవరిస్తారు? యజమానుడే. మరి గేదెలకు మేత ఎవరిస్తారు? మేత ఎవరు ఇస్తే ఆ దాసుడేస్తాడు ఆ గేదెలకి? యజమానుడే. సర్వము అందించేది ఎవరు? యజమానుడే. అంటే దాసునికున్న గొప్ప భాగ్యం ఏంటంటే, యజమానుడు పోషకుడవుతాడు, యజమానుడు పోషిస్తాడు. నువ్వు యజమానుడు అయితే నువ్వే పోషించాలి. నువ్వు దాసుడు అయ్యావనుకో, నిన్ను యజమానుడు పోషిస్తాడు. ఇప్పుడు మనం క్రీస్తుకు దాసులం అవుదామా, యజమానులం అవుదామా? దాసులమే అవుదాం. అందుకని అంటున్నాడు పౌలు, నేను క్రీస్తు యేసు దాసుడను. నేను దాసుడినే. ఆయనే నన్ను పోషిస్తున్నాడు, ఆయనే నన్ను నడిపిస్తున్నాడు, ఆయనే నాకు ఆహారం ఇస్తున్నాడు, నా కాపరి, నన్ను పోషించే నా నాయకుడు ఆయనే. వాట్ ఎ వండర్ఫుల్ మీనింగ్. అందుకనే తను తాను దాసునిగా చెప్పుకుంటున్నాడు. మనం కూడా ప్రభు దగ్గర ఏమని చెప్పాలంటే, దేవా నీ దాసుడనయ్యా, నేను దాసుడినే, నీ దాసుడిన ప్రభువా, నువ్వే నాకు దిక్కు అనాలి. ఆయన మీద ఆధారపడాలి, ఆయనకు మనం దాసులమైపోవాలి. మరొక మాట, దాసుడు యజమానుని చేత చెప్పబడ్డాడు. ఏమని? వెళ్ళి పొలం వెళ్ళి దుక్కి దున్నరా అని చెప్పాడు. ఈ దాసుడు ఏం చేస్తాడు చెప్పండి? దుక్కి దున్నుతాడా లేదా? యజమానుడు అన్నాడు, గేదెలను తోలుకొని వెళ్ళు, వాటికి మేత వేయి అని చెప్పాడు. ఏం చేయాలి ఈ దాసుడు? చెయ్యాలా లేదా? అంటే యజమానుడు ఏ పని చెబితే ఆ పని చేయాలి. అమ్మ జాగ్రత్తగా వినండి. యజమానుడు చెప్పిన పనే చెయ్యాలి దాసుడు. తన సొంత పని చేయడానికి ఇల్లేదు. మనం కూడా ఏం చేయాలంటే, దేవుడు ఏది చెబితే అది, అమ్మ వింటున్నారా? దేవుడు ఏది చెబితే అది చెయ్యకపోతే మళ్ళీ యజమానునికి లెక్క చెప్పాలి. యజమానునికి లెక్క చెప్పాలి. ఇక్కడ చాలామంది సొంత పనులు చేస్తున్నారు. దేవుని సంఘంలో, ఆరాధనలో, దేవుని పరిచర్యలో ప్రభును నమ్మిన బిడ్డలే సొంత పనులు చేస్తున్నారు. సొంత పనులు చేస్తే నష్టపోతావయ్యా. యజమానునికి లెక్క చెప్పాలి. జాగ్రత్త. నువ్వు దాసుడు అయితే యజమానుడు చెప్పిన పని చెయ్యి. యజమానుడు చెప్పిన పని నువ్వు చేయలేదంటే నువ్వు యజమానుడు అయిపోయావు. నువ్వు దాసుడు కాదు, యజమానుడివే. నీ లెక్క దేవుడు చూసుకుంటాడు. మనమందరం దాసులమే ప్రియులారా. దేవుడు చెప్పిన పని మనం చేయాలి. దేవుడు ఆజ్ఞాపించింది మనం చేయాలి. మనకు నచ్చింది కాదు, మనం కోరుకున్నది కాదు. లేదు యజమానుడితో అంటాడు, అప్పుడే పొలం ఎందుకయ్యా, దుక్కి దున్నటం ఎందుకు, ముందు గేదెల దగ్గరికి వెళ్తా అంటే యజమానుడు కోప్పడా? నేను చెప్పింది చేయమన్నానా, నిన్ను నీ సొంత పని చేయమన్నానా అంటాడా అనడా? దేవుని సంఘములో పరిచర్యలో దేవునికి లోబడాలి,
ఆయన మన యజమానుడు అవ్వాలి. ఆయన చెప్పిన పని మనము చేయాలి. అందుకనే నా సొంత ఇష్టం ఏమీ లేదు ప్రభువా అన్నాడండి పౌలు. నీకు నేను దాసుడను, నువ్వు ఏది చెబితే అది నేను చేస్తా. ఎంత గొప్ప అర్థం ఉందో చూడండి ప్రియులారా. ఈ యజమానుని యొక్క కాపుదల మనమందరం ఎరుగుదాం. ఒకవేళ ఆ దాసునికి ఏదన్నా అపాయం కలిగిందనుకోండి, ఎవరిని పనిష్మెంట్ ఇస్తారు చెప్పండి? ఎవరికి పనిష్మెంట్ ఇస్తారు? ఆ ఇంట్లో జీతగాడికి దెబ్బ తగిలితే మీరు అందరికీ తెలుసు కదా శిక్షల గురించి. మీరే చెప్పాలి నాకు. ఆ ఇంట్లో జీతగానికి ఏదైనా దెబ్బ తగిలితే ఎవరిది బాధ్యత? యజమానునిదే బాధ్యత. అంటే ఈ దాసుని కాపాడవలసిన బాధ్యత ఎవరిది? యజమానునిదే. ఏ అనారోగ్యం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది కలిగినా అన్నీ చూసుకోవలసిన బాధ్యత ఎవరిది? యజమానునిదే. ప్రియులారా, ప్రభువునికి మనం దాసులమైతే ఆయనే మన పోషకుడు. ప్రభువుకు మనం దాసులమైతే ఆయనే మనలను నడిపించే మన కాపరి. ప్రభువుకు మనం దాసులమైతే ఆయనే మనకు కాపుదల, క్షేమాన్ని ఇచ్చేవాడు. అందుకనే మనం యజమానులుగా ఉండక దేవునికి ఎలా ఉన్నాం? దాసులంగా ఉన్నాం. దేవా, నీ దాసుడిని, నువ్వు ఏది చెప్తే అది నేను చేస్తా, నేను నీ దాసుడనయ్యా అని చెప్దాం. అందుకనే పౌలు, క్రీస్తు యేసు దాసులైన పౌలు, తిమోతి, అందుకే అన్నాడు సంఘములో మీరు ప్రభువులైనట్టు ఉండమన్నాడా? మందకు మాదిరిగా ఉండండి. ఎలా ఉండాలి చెప్పండి? మందకు, దేవునికి లోబడి మందకు మాదిరిగా ఉండాలి. మనం ప్రభువులైనట్టు ఉండకూడదు. మనం యజమానులు అనుకుంటే పొరపడినట్టే. సంఘాన్ని దేవుడు మనకు అప్పగించాడు, దేవుని మందను మన చేతికి ఇచ్చాడు. మనం ప్రభువులమని ఫీల్ అయితే దేవుడు శిక్షిస్తాడు. మనం ఎప్పటికీ ప్రభువులం కాదు. 100 సంఘాలు కట్టిన పౌలే నేను దాసుడనయ్యా అన్నాడు. మనమెంత? మన పరిచర్య ఎంత? మన సేవ ఎంత? మనమెంత? మన బోధ ఎంత? మన పరిచర్య ఎంత? మనది ఎలా ఉండేదంటే మొదటి పట్టుకొని ప్రార్థన చేస్తేనే మనంతాళ్ళు లేరు అనుకుంటాం మనం. అలా ఉన్న మన పరిస్థితి. నేనెంతటి వాడనా ప్రభువా? అన్ఫిట్, నేను తగిన వాడినా కాదు. ఏదో అవకాశం ఇస్తున్నావు, నేను ప్రభువు పని చేస్తున్నాను. నువ్వు ఇవ్వకపోతే నేనేం చేయలేను. నువ్వు జ్ఞానం ఇవ్వకపోతే నేనేం చేయలేను. ఏండ్లుగా సేవ చేసిన ఒక సేవకుడు అంటున్నాడు, వాక్యం ప్రకటించాలంటే ఎంటీగా ఉందంట లోపల. ఏం చెప్పాలో అర్థం కావట్లేదట. ఏమీ రావట్లా, ఓటేమీ లేదు లోపల. ఊరట్లా, వాక్యం ఊరట్లా. ఏం ప్రకటించాలి అర్థం కావట్లా. లోపలికి వెళ్ళి తలుపులు మూసేసి, ప్రభువా అన్ఫిట్, నాకేం అర్థం కావట్లా, ఏం బోధించాలో తెలియట్లా. కొత్త నీరు ఉబకటంలో నాలో, ప్రభువా నన్ను క్షమించు, నాలో ఉజ్జీవాన్ని రగిలించు, నీ వాక్యము ఉవికి వచ్చేటట్టుగా నన్ను చేయి అని ఆయనకు అప్పగించుకున్నాడట. మనం ఎంతటి వాళ్ళమని. పిల్లరా, ఆయనకు దాసులమవుదాం, ఈ లోకంలో జీవితం. తల ఉంచినట్లయితే ప్రార్థన. కృపగల మా ప్రభువా, మీ దివ్య నామానికి స్తుతులు, స్తోత్రములు. ఈ ఉదయకాలం ఫిలిప్పీ పత్రికలో మీరు దాచి ఉంచిన సంగతులు మా ఎదుటకు తీసుకుని వచ్చారు. అలాగూ మీ గ్రంథాన్ని ధ్యానించి మీరు మాకు అనుగ్రహిస్తున్న అమూల్యమైన, శ్రేష్టమైన క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి సహాయము చేయండి. మా తండ్రి, వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి వరకై గురి దగ్గరకే పరిగెత్తుటకు కృప చూపించండి. మీ చేత బలపరచబడి ఈ జీవిత కాలమంతా మిమ్మును మాదిరిగా కలిగి మీ కొరకు జీవించడానికి సహాయము చేయండి. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. విన్న మాటలు మా హృదయంలో ఫలింపచేయండి. వాక్యము కార్యసిద్ధి కలుగుటకు కృప చూపించండి. ఈ ఉదయకాలం చేరువచ్చిన మా ప్రియులను బట్టి మీకు వందనాలు. పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యం ఇవ్వండి, అవసరాలను తీర్చండి.
మీ రెక్కల కింద భద్రపరిచి మీరే మహిమ పొందమని సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభు ఘననామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.